ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 26. మందిర లీల. షిరిడీలో సాయిబాబా యొక్క భౌతిక రూపం మరుగయ్యాక దేశమంతటా ఆయన ప్రతిరూపాలుగా మందిరాలు ఏర్పరచుకుంటున్నారు. దేశంలో ఎన్ని మందిరాలు ఏర్పడుతున్నా వాటన్నిటి వెనుక ఆయన ప్రేరణ ప్రోత్సాహము కనపడుతున్నాయి. జీవుడు శరీరాన్ని విడిచే ముందే వేరొక ఉపాధి ఏర్పరచుకుంటాడు అంటారు. అలాగే ఈ మందిర లీలకు బాబా తన మహాసమాధికి ముందే అంకురార్పణ చేశారు. మనకీనాడు ఆయన మందిరం నిర్మించుకోవాలన్న ప్రేరణ కలిగినప్పుడు మనం అవలంబించవలసిన ఉత్తమ విధానాన్ని ఈ లీలలు సూచిస్తున్నాయి. శ్రీ సాయి మందిరము ఎలా కట్టించాలి? ఉక్రూల్ నుండి కేశవరావు అనే భక్తుడు తరచూ షిరిడి వచ్చేవాడు. 1917లో బాబా ఒకసారి అతని వద్ద ఉన్న తమ చిత్రపటం తాకి అతనికిచ్చి, దీనికి అక్కడ మందిరం కట్టించు, నీకు అదే షిరిడి అన్నారు. మందిరం నిర్మించాక అతడు మరలా షిరిడి వచ్చినప్పుడు, నన్నక్కడ వదిలి నీవెందుకొచ్చావు అని గద్దించారు బాబా. మీరక్కడా ఉన్నారని మాకు తెలియాలి కదా అన్నాడు కేశవ్. సాయి నవ్వి, సరే సరే, అల్లా మాలిక్ అన్నారు. తరువాత ప్రతిరోజు రాత్రి సాయి ఆ మందిరం ప్రాంగణంలో సంచరిస్తున్నట్టు అతడి వారికి అనుభవం కాదొచ్చింది. తరువాత నారాయణ పురోహిత్ 1940లో మందిర పునరుద్ధరణ కోసము సాయి చరిత్ర పారాయణ చేస్తుంటే 4వ రోజున బాబా స్వప్నంలో కనిపించి, నా దుని లేకుంటే ఇది షిరిడి ఎలా అవుతుంది అని కేకలేస్తూ రాళ్లు రువ్వుతున్నారు. త్వరలో నిధులు చేకూరాయి. మందిర పునరుద్ధరణ పూర్తి చేసి దుని స్థాపించారు. దత్తభక్తుడైన బాపూసాహెబ్ తన 13వ ఏట షిరిడి దర్శించినప్పటి నుంచి బాబాను ప్రార్థించేవాడు. పూణే నగరంలో బాబా మందిరం కట్టదలచి స్థల నిర్ణయం కోసం 1950లో పూణేలోని అరణ్యేశ్వరాలయంలో శ్రీ గురుచరిత్ర పారాయణ నామజపము చేస్తున్నాడు. 10వ రోజున కలలో బాబా కనిపించి, నీ వెంటికెళ్లే దారిలో నీ కాళ్ళు భూమిలో ఎక్కడ దిగబడతాయో అదే యోగ్యమైన స్థలము అని చెప్పారు. అతడు బయలుదేరి వెళుతుంటే ఒక చోట అతని కాళ్ళు భూమిలో దిగబడ్డాయి. అక్కడ ఒక చెట్టు కింద జానంలో కూర్చోగానే అతని మనోనేత్రానికి మందిరం యొక్క నమూనా దర్శనమైంది. అక్కడ ఒక కుటీరం వేసి అందులో సాయిపటముంచగానే ఆ ప్రదేశమంతా సువాసనతో నిండిపోయింది. క్రమంగా అతడి తేళ్లు పాములు ఆ ప్రదేశం విడిచిపోయాయి. 4వ రోజున అతనికి కలలో, నీకు ఈ ప్రదేశంలో ఏం దొరికితే దానిని అక్కడ స్థాపించు అని వినిపించింది. పునాదులు తవ్వుతున్నప్పుడు ఒక చెక్క పెట్టె, అందులో అస్థిపంజరము, దాని మొలలో కౌపీనంగా కాషాయ వస్త్రము ఉన్నాయి. ఆ మానవుని అస్థికలను నదిలో విడవదలిచి గోనెలో కట్టి ఒక పక్కన ఉంచారు. కొద్దిసేపట్లో ఒక పాము వచ్చి దానిపై కూర్చొని ఎవరిని దగ్గరకు రానియ్యలేదు. సాయి చెప్పినది దాని గురించేనని తెలుసుకొని దానిని అక్కడ భూస్థాపితం చేస్తామని చెప్పుకోగానే పాము వెళ్ళిపోయింది. త్వరలో షిరిడీలోని సమాధి మందిరం లాంటి ఆలయం అక్కడ ఏర్పడింది. సాయి భక్త దాసగణు మహారాజ్ 1958లో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అసలు సాయి మందిరం నిర్మించవలసినది ఇలానే. విద్యానగర్లో నేనున్న ఇంట్లో నిరంతర సత్కాలక్షేపం జరగటానికి శ్రీ రంగన్నబాబు గారు, శ్రీ సమర్థ నారాయణ మహారాజ్, శ్రీ అవధూత వెంకయ్య స్వామి వంటి మహనీయులు అచ్చడికి రావడానికి కల కారణమేమో అనుకునేవాణ్ణి. ఒకసారి పక్క ఊరి నుంచి కరీం బాబా అనే సాధు వచ్చి కాకతాళీయంగా ఈ విషయం చెప్పారు. సుమారు ఒక దశాబ్దం కింద అవధూత అయిన ఒక ముస్లిం మహాత్ముడు గూడూరు నుంచి నడిచి వెళుతూ దారిలో ఇప్పుడు ఆ ఇల్లున్న చోట విధిగా కొంతసేపు కూర్చునేవారట. ఎక్కడ ఆత్మజ్ఞాని కొద్దిసేపైనా కూర్చుంటాడో ఆ ప్రదేశము పరమ పవిత్రమవుతుందని శాస్త్రము. అందుకే కాబోలు శ్రీ రంగన్నబాబు గారితో వారి ఇష్టదైవమైన కోదండరాముడు అక్కడ గొప్ప మందిరము ఆశ్రమము ఏర్పడతాయని, ఎందరో మహాత్ములు వస్తారని చెప్పాడు. శ్రీ నారాయణ మహారాజ్ కూడా అలాగే చెప్పి, నీవు అంగీకరిస్తే ఆ మహత్కార్యం తేలికగా జరుగుతుంది అన్నారు. నేను, మాకు మందిరం మా గదిలోనే ఉంది. ఇక్కడ మందిరం ఏర్పడాలన్న శ్రద్ధ ఇచ్చటి వారికి ఏర్పడితే అది సాయి సందేశం అని తలచి అలానే చేస్తాను అన్నాను. ఆ మాట మీద నిలబడు అన్నారు స్వామి. అలానే కొద్ది నెలల తర్వాత అక్కడ ఒక మందిరం నిర్మించమని, దానికి స్థలం ఇస్తామని కొందరు స్థానికులు ముందుకొచ్చారు. అప్పుడొక సోదరుడు శ్రీశైలం వెళుతుంటే యోగ్యమైన స్థలం నిర్ణయించమని శ్రీ స్వామి పూర్ణానందులకు జాబు పంపాము. కానీ వెంటనే నిర్ణయించవలసిన అవసరం ఏర్పడి విద్యానగర్ భక్త బృందం ద్వారా సందేశం ఇవ్వని శ్రీ సాయిని ప్రార్థించాను. నాడు అందరూ ఏకగ్రీవంగా ఒక స్థలం నిర్ణయించారు. అది వెనుక శ్రీ రంగన్నబాబు గారు చూపిందే. మరురోజు అదే నిర్ణయాన్ని శ్రీ పూర్ణానందులు కూడా మాకు అందించారు. వెంటనే మరికొంత స్థలం కూడా కొనాల్సి వచ్చింది. మా వద్ద పైకం లేదనుకుంటుంటే స్థానిక వర్తకుడు చిరంజీవి చంద్రశేఖర్ వచ్చి మా వాళ్ళందరూ ఎంత వారించినా వినకుండా 1500 రూపాయలు ఒక అతనికి ఇచ్చాను. బాబా దయ వలన అతడు తిరిగిస్తే దానిని బాబాకి ఇవ్వాలనుకున్నాను అన్నాడు. మరుసటి ఉదయమే ఆ వ్యక్తి అతనికి పైకం ఇచ్చి
నిన్నటి నుంచి నా మనసు ఎందుకో కలిచివేస్తుంది. నీ పైకం తీసుకో అని చెప్పాడు. అతడెవరికైనా పైకం ఇవ్వటము ఇదే మొదటిసారట. ఆ పైకంతో స్థలం కొన్నాము.